మా ఊరిలో అయితే ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. 30 సంవత్సరాలు అయిందంట ఈ పండుగ చేసి. నా వయసు ఏమో 25 సంవత్సరాలు. నేను ఎట్లా చూస్తాను చెప్పండి. హలో గాయ్స్, ఈ రోజుకైతే సప్త భజన అయితే మా ఊళ్ళో కంప్లీట్ అయిపోయింది. అది ఏ విధంగా జరిగిందో మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సప్త భజన అంటే కొంతమందికి తెలియక ఉండకపోవచ్చు. అంటే 7 రోజుల పాటు 24 గంటలు కంటిన్యూగా భజన చేస్తూ ఉండాలి. శ్రావణ మాసం ఆఖరి వారంలో చేస్తారు. ఇలాంటివి జరగాలంటే మనిషికి భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, ఓపిక ఉండాలి, అందరిలో కలిసిపోయే మనస్తత్వం ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమంతమైనది ఊరు మొత్తం కలిసి ఉండాలి. అయితేనే ఇలాంటి ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్ గా అవుతాయి. ఈ రోజే శ్రావణ మాసం చివరి రోజు. రేపటి ప్రోగ్రామ్ కోసం ఈ రోజు నైట్ నుంచి పనులు అయితే చకచకా అయిపోతున్నాయి. అన్నదాన కార్యక్రమం కోసం వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మరోవైపు భజన భక్తులు అనేది గుడిలో భజన కొనసాగుతుంది. మేమైతే పొద్దున్నే స్నానం చేసుకుని గుడి దగ్గరకు అయితే బయలుదేరాము. అంతలోనే పల్లకి సేవ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇలా భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ పల్లకి మోస్తూ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరాము. మా ఊర్లో శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ పోవాలంటే మెయిన్ గా ఈ చెరువు కట్ట పైన నడవాలన్నమాట. ఇదే అనమాట మా ఊర్లో ఉన్న పురాతనమైన శ్రీ సిద్ధేశ్వర టెంపుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గుట్టనే తవ్వి కట్టారనమాట. ఈ గుడిని అభిషేకము ఆరతి చేస్తున్నారు. కొద్దిసేపు చూసేసేయండి. పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒట్టి కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గుడికాడ ఉట్టి కొట్టడం మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. మా కళ్ళని మేమే నమ్ముతలేము. ఆఖరికైతే కానీ ఉట్టి వలగొట్టి కానీ ఉట్టి వలగొట్టిన మొదలు అది మాత్రం పెరుగులో స్నానం చేసినట్లే అయింది. అలాగే కింద పైసలు పడ్డాయి కదా, గద్దలు చూడండి ఎలా వెళ్ళాడుతారు పైసల గురించి. ఇప్పుడు చూడండి మా ఊరిలో సంతోషం నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అనమాట. ఇంత సంతోషంగా ఉన్నది మా ఊరిలో. ఫస్ట్ టైం మా ఊరోళ్ళు ఇంత సంతోషపడడం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఎందుకంటే 30 పైన సంవత్సరాలు అయిందంట ఇలాంటి పండుగ ఒకటి చేయలేక ఊళ్ళో. ఇలా ఈ గుడిలో మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ హనుమాన్ మందిర్ దగ్గరికి అయితే బయలుదేరాము. ఎందుకంటే ఇక్కడ అన్నప్రసాదాలు అనేది పెడుతున్నారు కాబట్టి. ఫైనల్ గా సక్సెస్ఫుల్లీ ఊరందరూ ప్రజల ఐకమత్యం తోటి ఈ పండుగ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. ఇలాంటి పండుగలు ఈ కాలంలో చేయాలంటే హిందువులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఒక విడత మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.